వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాయదుర్గ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. సో నిన్న జరిగినటువంటి భూముల వేలానికి సంబంధించినటువంటి విషయంలో ఒక దేశమే నివ్వరపోయేలా ఎకరానికి 177 కోట్ల చొప్పున దాదాపు 7 ఎకరాలు ఒక బిట్ అయితే 11 ఎకరాలు 140 కోట్లకు పైగా బిట్టు, అంటే దాదాపు 3100 కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూములను నిన్న రాష్ట్ర ప్రభుత్వం వేలం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నియోపోలిస్ దగ్గర మనందరం చూసినాం. నియోపోలిస్లో రాజ్ పుష్ప దాదాపు ఎకరానికి 100 కోట్లకు పైగా పెట్టి కొనడం జరిగింది. ఆనాడు అదొక సంచలనమైన వార్త అయింది. దాని మీద చాలా కథనాలు కూడా మనం చేయడం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, అప్పుడే భూముల వేలం అమ్మి దాదాపు ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాని గురించి డీటెయిల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో నిన్న వేలం వేసినట్టు ల్యాండ్లో మనం ఉండడం జరిగింది. ఇదంతా కూడా మీరు క్లియర్గా చూసినట్లయితే ఏ విధంగా కొండలు, చెట్లు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం నేను దాదాపు ఒక గంటన్నర నుంచి ఈ ఏరియా అంతా తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా కానీ ఈ కొండలన్నింటినీ తొలచేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఏవైతున్నాయో ఈవెన్ నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇదే మనం హెచ్సియు దగ్గరలో నిన్న గతంలో భూవేలానికి కానీ ఇతర పార్టీలు కానీ చాలా పెద్ద రాద్దాం చేసినాయి. మరి ఈ భూములు ఏదైతే ఉందో దాదాపు 18 ఎకరాలన్నరకు సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతుందో 2 బిట్లుగా విభజించబడింది. ఇప్పుడు ప్రస్తుతం మనం 11 ఎకరాలు ఏదైతే వేలం వేసినరో దాదాపు 145 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ భూమి ఏదైతుందో 1556 కోట్ల విలువైనటువంటి భూమి. దీనికి మీరు అక్కడ చూసినట్లయితే ఒక కన్స్ట్రక్షన్ పెద్ద నిర్మాణం కనబడుతుంది. దాని వెనకాల మై హోమ్ భూజా కనబడుతుంది. ఆ మై హోమ్ భూజాకు బ్యాక్ సైడ్లోనే 7 ఎకరాల భూమి, అది కూడా కొండ ప్రాంతం రాదుర్రి కొండ ప్రాంతం సంబంధించిన 7 ఎకరాల భూమి. అది దాదాపు ఎకరానికి 177 కోట్లు, అంటే దాదాపుగా 1300 కోట్ల విలువైనటువంటి భూమి. 2 కలిపితే దాదాపు 3000 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్యాక్స్లు అన్ని కలుపుకుంటాయి. సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున 177 కోట్లు పెట్టేసి భూములు కొనడానికి ప్రధాన కారణం ఏంది అని ఒక్కసారి మనం మొత్తంగా చూస్తే ఈ ప్రాంతం ఏదైతుందో మనం నిల్చున్నట్టు ప్రాంతం ఏదైతుందో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హెచ్సిఎల్ కంపెనీ ఉన్నది, ఆ తర్వాత క్వాల్కమ్ ఉంటుంది, ఆ తర్వాత చాలా పెద్ద నిర్మాణాలు కూడా ఈ పక్కనే ఉండడం జరిగింది. ఇదంతా కూడా ఖాళీ ప్లేసు. ఇది ఇప్పుడు వేలం వేసిన ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మనం గతం నుంచి కూడా చెప్తున్నాం కేసీఆర్ ఏవైతే అవలంబించిండో విధానాలు, అదే విధానాలను రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనం గతం నుంచి కూడా చెప్తున్నాం. సో ఈ వేలానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడే ఇవన్నీ కూడా కంచెలు వేసేసి రోడ్లు వేసేసినటువంటి సందర్భం చూస్తున్నాం. మీకు రోడ్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చాలా పెద్ద రోడ్లు, అదేదో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు, గత గవర్నమెంట్లోనే ఉన్నది. దీన్ని ప్రభుత్వం వాడుకోవాల్సిన ఇంత విలువైనటువంటి భూమిని ప్రభుత్వం అనేక అవసరాలకు వాడుకోవాల్సింది పోయి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దానిలో ఫండ్స్ లేవు కాబట్టి ఈ భూముల అమ్మకం ద్వారా ఏవో పథకాలు తీసుకెద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది. సో దీని గురించి మనం ఇంకా కొంచెం లోతులోగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పర్యావరణవేత్త ప్రియాంకర్ మనతో పాటు ఉన్నారు, సామాజికవేత్త. సో ప్రియాంకర్ని అడిగి చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే స్టోరీలు కూడా చాలా చేద్దాం. ప్రియాంకర్, చెప్పండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మీకు తెలిసిన విషయం చెప్పండి. ఇది చాలా దారుణం జరుగుతుంది. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా మేల్కోకపోతే మాత్రం సివియర్, చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఇప్పటిదాకా నేను చూపించిన మీకు రోడ్లు, ఇది కాంగ్రెస్ వచ్చి చేసింది కాదు. ఇవన్నీ వేలం వేద్దామని చెప్పేసి మొత్తం ఆ గుట్ట పై వరకు రోడ్లు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ గుట్ట కట్టు పక్కన చూస్తే కంప్లీట్గా మనకి దుర్గం చెరువు ఉంది. ఇప్పటికే చెరువు మొత్తం కబ్జా అయిపోయి ఒట్టి వాటర్ మిగిలినాయి, ఏం లేవనో కొట్లాట జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఉన్నాయి డెవలప్మెంట్ మొత్తం గచ్చిబౌలి, మాదాపూర్ ఇక్కడికే వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు తట్టుకోలేక చచ్చిపోతాను, లిటరల్గా చచ్చిపోతున్నాం. నీళ్ళన్నీ రోడ్ల మీద ఆగుతున్నాయి, గుట్టలన్నీ వీళ్ళు ఎత్తుకపోతారు, డబ్బులు వచ్చి భూములు కొనుక్కపోతాడు, ప్రజలేమో ట్రాఫిక్లు, డ్రైనేజ్ సమస్యలు చచ్చిపోతారు. ఇట్లాంటి భూమి ఇప్పుడు ఈ దుర్గం చెరువుకు ఆనుకొనే ఉంది భూమి. ఇంత మంచి గుట్టల్ని నేను లిటరల్గా ఇప్పుడు చెప్తాను, ఇక్కడ 100 నుంచి 150 పక్షి జాతులు బతుకుతాయి ఇక్కడ. మీరు అక్కడ చూసి నెమళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే పక్కనే వైల్డ్ లైఫ్ ఉండి దాని పక్కనే బిల్డింగ్లు కడతా ఎట్లా బతకాలి? అక్కడ బిల్డింగ్లకు పోయి అన్నం వేసుకొని తిని బతుకుతాయా? సెకండ్ థింగ్, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 50% స్పేస్ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కట్టినవి ఉన్నాయో ఇంకా కన్స్ట్రక్షన్ అంతా పూర్తి కాలేదు. ఆ 50% ఓపెన్ అయితే
నువ్వు ఫ్లైఓవర్లు కాదు విమానాలు పెట్టి తీసుకుపోవాలి. ఇప్పుడు ఎవరైతే ఎల్బీ నగర్, గట్కేసర్, షామీర్పేట నుంచి వస్తారో వాళ్ళందరినీ విమానాల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్లైఓవర్లు వేస్తే సరిపోదు. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగాలు ఇక్కడ ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటారో వాళ్ళు ఎవరినైనా అడుగు, పొద్దున 9 గంటలకి సాయంత్రం 5 గంటలకి ఇంటికి పోవాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది వాళ్ళ ఇళ్ళకి చేరుకోవడానికి. మరి ఎందుకు వేలం వేస్తాను? ఇట్లా పచ్చని భూములు, 150 పక్షి జాతులు బతికే ఈ భూములు, ఇంకా ఇక్కడ చూడు తంగేళ్ళు కనిపిస్తున్నాయి, మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, 100-120 పక్షులు కనిపిస్తున్నాయి. ఎట్లా వేలం వేస్తారండి? ఇంత పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్క గుట్టకు కూడా 1,00,000 నుంచి 2 లక్షల ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ. రాక్ ప్రొటెక్షన్ చాలా మంది ఎప్పటి నుంచో పోరాడతారు. వాళ్ళని మొత్తం పక్కన దోసేసి మీడియాను మొత్తం దూరం పెట్టేసి గత ప్రభుత్వంలో కేటీఆర్, కేసీఆర్ గారు మొత్తం ఇక్కడ 90% అటొక్కసారి బిల్డింగ్ చూపిస్తావా నవీన్, మహేష్? ఇప్పుడు మీకు ఏవైతే ఎత్తైన బిల్డింగ్లు అన్ని కనిపిస్తున్నాయో ఈ ఎత్తైన బిల్డింగ్లు ఇప్పుడు కనపడే గుట్టల కంటే కూడా ఎత్తైన గుట్టలు. అలా మనం కళ్ళు మూసుకోవడం వల్ల ఇంత పెద్ద ప్రకృతి ధ్వంసం అయిపోయింది. నీళ్ళు ఒకటి మిగిలిన గుట్టలు అయితే ఏం లేవు. ఇప్పుడు దుర్గం చెరువు ఎందుకు అంత అద్భుతంగా బ్యూటిఫుల్ కనిపిస్తుంది? మీరు ఒకసారి డ్రోన్ విజువల్ చూసుకోండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏమంటారు పాండ్ ఉంది ఇక్కడ, మంచి లేక్ ఉంది మనకి ఇక్కడ. దీన్ని కూడా మనం కాపాడుకోకుండా గుట్టరాన్ని బీకేసి ఏదో పనికిరాని పొల్యూషన్తో మిగిలిన చెరువును మిగిల్చుకుంటే కనుక దీనికంటే దారుణం ఏముండదు. ఈ టైంలో కనుక పర్యావరణవేత్తలు, మీడియా మొత్తం వచ్చి దీన్ని అడ్డుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ ఇక్కడ 11 ఎకరాలు వేసారు. ఈ రోడ్డు పక్కన రోడ్డు వేసారు, ఆల్రెడీ రోడ్డు వేసారు అంటే ఇండికేషన్ ఏంటంటే ఇవి అమ్ముతామని వేసారు. అందరు వచ్చి ఇక్కడ రాద్ధాంతం చేస్తే తప్ప గుట్టలన్నీ పోతాయి. దుర్గం చెరువు ఉండదు. కేబుల్ బ్రిడ్జ్ చూసుకోవడానికి కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇవన్నీ ఓపెన్ అయ్యి కన్స్ట్రక్షన్ ఓపెన్ అయిపోతే మరొక 2 నుంచి 3 లక్షల జనాభా ఇక్కడే వస్తారు. వాళ్ళకి ఏంచి రోడ్లు వేస్తావు, ఎట్లా తీసుకుపోతావు? ఇప్పుడు అలాంటి దాడిపోతే షేక్పేట, ఇడిపోతావు జూబ్లీ హిల్స్. రోడ్లు వైడెన్ చేయడానికి లేదు. మన గట్కేసర్ ఉంది, షామీర్పేట ఉంది, కోంపల్లి ఉంది, అటు హయత్ నగర్ ఉంది. ఇన్ని ప్లేస్లు వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వస్తారంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఇమ్మీడియట్గా పైసలు కావాలి. వేరే కాడికి పోయేస్తేనే గొడవ చేస్తారు. ఇప్పుడు ఒక 10 ఎకరాలు వేస్తే 1,000 కోట్లు 2,000 కోట్లు వస్తాయి. సో ఇమ్మీడియట్గా పూడ్చుకోవడానికి మన హార్ట్ ఏమంటారు, లంగ్ స్పేస్ అంటారు వీటిని, ఈ గ్రీన్ కవర్ని, ఈ ఆక్సిజన్ బ్యాంకుల్ని వీళ్ళు కొల్లగొడతారు. ఆల్రెడీ 90% కేటీఆర్, కేసీఆర్ కొల్లగొట్టిండు. మిగిలిన 10%ని రేవంత్ ప్రభుత్వం వాళ్ళ సర్కార్ పైసలు నింపుకోవడానికి కొల్లగొడతారు. ఈ టైంలో కనుక మొత్తం హైదరాబాద్ ప్రజలు, ఎస్పెషల్గా జూబ్లీస్ ప్రజలు, ఇది జూబ్లీస్ కిందకే వస్తుంది. మీరు బతకాలి, మీకు ఆక్సిజన్ కావాలి, మీరు డ్రైనేజ్తో ఇబ్బంది పడద్దు, రోడ్ల మీద వాటర్ ఉండొద్దు, మీరు ప్రశాంతంగా బతకాలి ఫ్యూచర్లో అనుకుంటే కనుక దీని మీద పోరాడండి, దీన్ని కాపాడండి. లేదు అంటే పెను విధ్వంసం, ఒక భూకంపం వస్తుంది. మీరు ఎవరు కూడా దీన్ని తట్టుకోలేరు. ప్రధానంగా 177 కోట్ల ఎకరానికి 170 కోట్లు పెట్టడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అసలు ప్రభుత్వం కాడ పైసలు ఇచ్చిన పెండింగ్లు అన్నట్లే ఉన్నాయి. అవతల వాడు దరిద్రుడు, నేనేమంటా, అవతల దరిద్రుడు ఏమంటాడు, ఇవన్నీ అడుగుతలేడు, ఈ భూములు పోతున్నాయి లేకపోతే వేలం వేస్తారు, వాళ్ళ కబ్జాలు వీళ్ళ కబ్జాల గురించి చెప్పడానికి కేటీఆర్ మాట్లాడిండా, కేసీఆర్ మాట్లాడిండా, హరీష్ రావు మాట్లాడిండా? వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఏంది ఇవన్నీ డైవర్ట్ చేసుకోవడానికి, వాళ్ళు తిని ప్రజలను ఆగం చేయడానికి 6 గ్యారంటీలు 420 ఎవరికి కావాలని 6 గ్యారంటీలు. మన ఆరోగ్యం పోయినాక మనం చేస్తాంటే ఈ నరక కూపంలో పడి చేస్తాంటే ఎవరికి కావాలి 6 గ్యారంటీలు? నీకు దమ్ముంటే రేపు కేటీఆర్ వచ్చి నిలబడమను, ఇక్కడ నిలబడి అడగమను. ఈ గుట్టల కాడికి వచ్చి గుట్టలు పోతున్నాయి, ప్రకృతి ఖరాబ్ అవుతుంది, ఆ పక్కన దుర్గం చెరువులు ఉంది, దుర్గం చెరువు నీళ్ళని నిలబడి అడగమనని అడగరు. వాళ్ళు కుమ్మక్కైపోయి పొలిటికల్ అవసరం ఉన్న కాడ అక్కడ మాట్లాడి 400 ఎకరాలని, అది కూడా ప్యూర్ గవర్నమెంట్ ల్యాండే. ఇది కూడా ఏమంటారు టీఎస్ఐఏసీ ల్యాండ్. నా డిమాండ్ ఏంటంటే టీఎస్ఐఏసీ ల్యాండ్స్లో ఏవైతే గుట్టలు, ఎత్తైన గుట్టలు, మహావృక్షాలు ఉన్నాయో ఖచ్చితంగా సైంటిఫిక్ కమిటీ వేసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం, ఈ ఏవైతే సంబంధించిన శాఖలు ఉన్నాయో అన్ని సమన్వయానికి వచ్చి ఈ గుట్టలపైన ఒక సైంటిఫిక్ కమిటీ ఏర్పడాలి. కమిటీ ఏర్పడి ఏవైతే వాడుకోవాలి, ఏం వాడుకోవద్దని కేటగిరైజ్ చేసి టీఎస్ఐఏసీ ల్యాండ్స్ నుంచి ఫస్ట్ ఈ భూములకు విముక్తి కల్పించాలి. లేకపోతే దీనికి విముక్తి రాదు. డెవలప్మెంట్ పేరు ఇట్లే అమ్ముకుంటూ పోతారో మనం సర్వనాశనం అవుతాం. నేను చెప్తాను, ఇప్పుడు ఈ చుట్టుపక్కల బతికే ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 2-3 లక్షలు వచ్చిపోదానికే నీకు ట్రాఫిక్ సరిపోవట్లేదు. ఫ్లైఓవర్ వేస్తే ఫ్లైఓవర్ దిగగానే 2-3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఒకసారి వేస్తే కనబడుతుంది మన పరిస్థితి ఏందని. ఇంకొక 5 లక్షలు 10 లక్షల మందిని ఇక్కడ కుక్కితే పరిస్థితి ఏం కాబోతుంది? 10 లక్షల మందిని కుక్కితే లిటరల్గా ఏమైతే చెప్పండి. దయచేసి ఈ టైంలో కనుక పర్యావరణవేత్తలు, నార్మల్ ఎవరైతే సామాన్య ప్రజలు, నియర్ బై బతికే ఏమంటారు ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు అందరూ వచ్చి పోరాడితే తప్ప
మనం బతకలేము, బతకని పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మీడియా మొత్తం ఇక్కడికి రావాలి. అసలు ఏం జరుగుతుంది, టీఎస్ఐసి ల్యాండ్స్ ఏంది, ఎన్ని 150 రకాల పక్షులు ఉన్నాయి, ఎక్కడెక్కడికో పోయి వెతుక్కొని ఎక్కడెక్కడికో పోయి వెతుక్కొని కాపాడాల్సిన అవసరం ఏంది మనకు? ఉన్న వాటిని కాపాడాలి. రీడా ఇన్ని లిటరల్గా ఇప్పుడు చెప్తాను 150 జాతులు ఉన్నాయి ఇక్కడ. చూడు ఎన్ని శబ్దాలు వినిపిస్తాను మీకు. ఇక్కడ మన జాతీయ పక్షి నెమళ్ళు బతుకుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి కాపాడుకుంటా. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఎందుకు డెవలప్మెంట్ నాకు అర్థం కాదు. అగో ఆయన బిల్డింగ్ అన్నీ ఏంటి, ఆయన ఇంకా సగం ఓపెన్ కాలే. అలా ఏం చేస్తావు, ఇవన్నీ కట్టుకొని అమ్ముకొని చచ్చిపో. నేనైతే లిటరల్గా చెప్తానా, ఇప్పుడు కానీ ఇప్పటికే అయిపోయింది 50% విధ్వంసం అయిపోయింది, ఇంకా 50% కన్స్ట్రక్షన్లో ఉంది. దాన్ని ఎట్లాగా అడ్డుకోలేం, తినేసి అయిపోయింది. ఈ మిగిలిన 10-20% అడ్డుకోకపోతే గాలి కావాలంటే నల్లమలకు పోయి కొనుక్కోవాలి. ఆడిపోయి వారం రోజులు ఆడ, వారం రోజులు ఈడ బతికితేనే మనకు బతుకుంటాం, లేకపోతే చచ్చిపోతాం. అటు ట్రాఫిక్, ఇటు డ్రైనేజ్, ఇటు ఏమంటారు ఎయిర్ పొల్యూషన్, బతకడానికి వీలే లేదు. కాబట్టి అందరూ రేపు ఇక్కడికి వచ్చి దీని గురించి పరిశీలించి, ఇదొక్కటే కాదు, ఎక్కడైతే టీఎస్ఐఏసి ల్యాండ్స్ ఉన్నాయో అసలు ఈ గుట్టలు ఎట్లా దోవుతారు, ఎవడు పర్మిషన్లు ఇస్తాడు, దీని మీద ఒక పెద్ద డిస్కషన్ నడవాలి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇది రైట్ టైం, ఎమర్జెన్సీ టైం, ఖచ్చితంగా కాపాడుకోవాలి మనం. ఓకే, సో ప్రస్తుతం ఇక్కడ మనం కరెక్ట్గా క్లియర్గా మనం చూసినట్లయితే ఇది 11 ఎకరాల బిట్టు. దాదాపు ఇంతకుముందు చెప్పిన కదా 18 ఎకరాలన్నర ఏదైతే ఉందో ఆ బిట్టు మొత్తం కూడా కంప్లీట్గా అమ్మడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 3,100 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. దానిలో 2,900 కోట్లేమో భూముల అమ్మకం ద్వారా, ఇంకొక 250-300 కోట్లేమో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, వివిధ రకాల రూపాల్లో ప్రభుత్వానికి దాదాపు 3,100 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. సో ఒకసారి మీకు నేను చాలా క్లియర్గా ఇంకా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దీన్ని ఈ టీజీఐఏసి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనం ఒకసారి ఈ 18 ఎకరాల ల్యాండ్ అవుతుందో 2 బిట్లుగా విభజించారు. ఒకటి ప్లాట్ 1, ప్లాట్ 2 అని చెప్పేసి విభజించారు. ఇప్పుడు మనం ఉన్నది ప్లాట్ 1లో దాదాపు 11 ఎకరాల భూమి ఇది ఎవరు కొన్నారు? ప్రెస్టేజ్ ఇన్ఫ్రా వాళ్ళు కొనడం జరిగింది. ఇది ప్రెస్టేజ్ ఇన్ఫ్రా వాళ్ళు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ సంస్థ. ఇక్కడ గతంలో కూడా చాలా పెద్ద నిర్మాణాలు చేసినటువంటి సంస్థ ఇది. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. 11 ఎకరాల భూమిని 140 కోట్ల, ఎకరానికి 140 కోట్లు, అంటే దాదాపుగా 1,500 కోట్ల రూపాయల భూమి అవుతుందో ఇది ఆ భూమిలో మనం ఉండడం జరిగింది. ఇది ఒక బిట్టు. ఇక్కడ మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఆ హద్దులు వాతినటువంటి విజువల్ ఒకసారి మీకు ఇక్కడ ఉన్నాయి. హద్దురాళ్ళు ఇక చూడండి. ఇక్కడ ఒకసారి క్లియర్గా మనం చూసినట్లయితే ప్లాట్ నెంబర్ ఇట్రా, కొంచెం ముందుకు వస్తే క్లియర్గా నీకు విజువల్ తెలుస్తుంది. సో ఇది ప్రెస్టేజ్ సంబంధించినటువంటి ల్యాండ్లో మనం ఉన్నాం. సో నిన్న వేలంపాటలో 1,500 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి 11 ఎకరాల భూమి దగ్గర మనం ఉన్నాం. సో దీనికి ఇది ప్లాట్ నెంబర్ 15A/2, ఇది ప్లాట్ నెంబర్ 1, ఇది 11 ఎకరాల బిట్టు. నిన్న ఈ రెడ్ ఫ్లాగ్ తోటి ఏదైతుందో ఈ రెడ్ ఫ్లాగ్ అన్ని హద్దులు పెట్టేసి నిన్న వేలం వేయడం జరిగింది. సో ఇది ఒక బిట్టు. ఇంకొక బిట్టు అటు సైడ్ ఉంది. ఏది మై హోమ్ భూజా అని ఉంటుంది. అటు సైడ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తే కానీ అక్కడ కనబడదు, ఎందుకంటే చాలా దూరం ఉంది. ఇది మేము ఆల్రెడీ తిరిగి చూస్తూ ఉన్నాం. సో అటు సైడ్ మై హోమ్ భూజా ఏదైతుందో మీకు చాలా క్లియర్. అక్కడ ఒక చిన్న బిల్డింగ్, ఈ పెద్ద బిల్డింగ్ వెనకాల మై హోమ్ భూజా వస్తుంది. ఆ మై హోమ్ భూజాకి వెనకాల సైడు బయోడైవర్సిటీ పార్క్ అవుతుందో ఆ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గుట్ట అవుతుందో ఆ గుట్టలో 7 ఎకరాల భూమి, 7.5 ఎకరాల భూమి ఏదైతుందో ఎకరానికి 177 కోట్లు, అంటే దాదాపు 1,300 కోట్ల రూపాయలు. 7 ఎకరాలకేమో 1,300 కోట్లు, ఇంకో 11 ఎకరాలు ఇప్పుడున్నటువంటి ఈ బిట్లో అయితే 11 ఎకరాలు అవుతుందో దాదాపు 1,500 కోట్లు, దాదాపు 2,900 కోట్ల విలువైనటువంటి భూమి ఈరోజు ప్రభుత్వం వేలం వేయడం జరిగింది. సో నేను ఏమంటా ఉన్నాను, ఇక్కడ మీరు ఏదైతే వేలం వేస్తున్నారో గత ప్రభుత్వం ఈ వేలం వేయడానికి ప్రయత్నం చేసింది, అప్పుడు రోడ్లు వేసింది, అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇలాంటి బిట్లు ఈ హైదరాబాద్ ఇక్కడ ఈ చుట్టుపక్కల రాయదుర్గ మరియు హైటెక్ సిటీ, మణికొండ, నానక్రామ్గూడ, నార్సింగ్ ఈ ప్రాంతాల్లో చాలా బిట్లు ఉన్నాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు. కోకాపేటలో మనం చూసినాం కదా, గతంలో రాజ్ పుష్ప 2023 ఆగస్టులో రాజ్ పుష్ప నియోపోలిస్ అనేటువంటి కోకాపేట నియోపోలిస్ దగ్గర 100 కోట్లకు పైగా ఎకరానికి దాదాపు 3.5 ఎకరాల భూమి కొనడం జరిగింది. సో ఆనాడే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆనాడే చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. ఆ నియోపోలిస్ ఏదైతుందో అది ఇమీడియట్గా
అటు రాజపుష్పాయ్ కానీ అటు మైహోమ్ కానీ సంబంధించి కావు, అవి ఇమీడియట్గా ప్రభుత్వానికి చెందేలా చేయాలని చెప్పేసి కూడా ఆనాడు పోరాటం జరిగింది. కానీ ఆ తర్వాత దాని మీద సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలుగా వాటిపైన చర్యలు లేకపోగా కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేసిండో దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇవన్నీ చాలా క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ మనం చాలా రకాల అంశాలు మాట్లాడాలి. ఇక్కడ ఏదో భూములు వేలం వేసింది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ ఇది సగం కొండను తొలిచేసిరు వీళ్ళంతా కూడా. సో ఈ కొండరాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జీవరాశులు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ప్రకృతి ఉంది. సో ఇవన్నిటిని కూడా వదిలేసి ఇది గుట్ట లాంటి ప్లేసు, అడవి లాంటి ప్లేసు, ప్లస్ దుర్గం చెరువుకు ఆనుకున్నటువంటి ఈ గుట్ట ప్లేస్ను తీసేయడం వల్ల రేపటి రోజున జరగబోయేటువంటి ప్రకృతి విధ్వంసాలకు ఎవరు కారణమవుతారు? కేసీఆర్ ఆల్రెడీ చేయాల్సిందంతా కేసీఆర్ చేసేసి ప్రకృతి విధ్వంసం. మిగిలిన ప్రకృతి విధ్వంసాన్ని మిగిలిన ప్రకృతిని కాపాడాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా దుర్మార్గంగా కేసీఆర్ విధానం కొనసాగిస్తూ ప్రకృతిని చాలా దారుణంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్న విషయం మనం గమనించాలి. నేను ఈ సందర్భంగా ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ని కానీ అదేవిధంగా బీజేపీని కానీ చాలా పెద్ద ఎత్తున నేను వాళ్ళ విమర్శలు చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం చేస్తూ ఉంటే, గతంలో హెచ్సి దగ్గర కొంత అక్కడ హెచ్సి ల్యాండ్స్ అమ్ముతారని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే వాటిని ఉపయోగించి వీడియోలు తయారు చేసి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వీటి మీద మాట్లాడడం లేదు? ఎందుకు అంటే వాళ్ళ పాత్ర కూడా ఇక్కడ కేటీఆర్ దమ్ముంటే నేను అడుగుతాను, దమ్ముంటే కేటీఆర్ ఇక్కడికి వచ్చి వీటిపైన మాట్లాడు, ఆ దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మాట్లాడు కేటీఆర్? ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే ఇది కొన్నది ఎవరు? ఈ 11 ఎకరాలు 7 ఎకరాల బిట్టు కొన్నది ఎవరు? 7 ఎకరాల బిట్టు కొన్నది మన్నే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఎవరిది? గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి వాళ్ళది. సో ఇప్పుడు అలాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఉన్నది కదా, వాళ్ళంతా కూడా ఎవరు? మళ్ళీ మహబూబ్నగర్ సంబంధించిన వాళ్ళు. అంటే ఆటోమేటిక్గా కేటీఆర్కి అదేవిధంగా రేవంత్ రెడ్డికి కామన్గా ఉండేటువంటి వీళ్ళంతా కూడా కొన్నారు. సో ఇప్పుడు దీని మీద కేటీఆర్ మాట్లాడతారా? మాట్లాడు. ఎందుకంటే ఈ పాపానికి మూల కారణమే కేటీఆర్లు. సో అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అమ్మితే ఎందుకు మూసుకొని కూర్చున్నాక ఏం చేస్తారు? మూసుకొనే కూర్చుంటారు వాళ్ళు. సో నేను ఒకటే అడుగుతాను, ఇక్కడికి వచ్చి కేటీఆర్ మాట్లాడాలి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే హెచ్సి మీద ఏ విధంగానైతే పోరాటం చేసినావో, హెచ్సి మీద ఏ విధంగానైతే మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులు ఏ విధంగా సోషల్ మీడియాలో అక్కడిక్కడ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినావో ఇక్కడికి కూడా వచ్చి ఉద్యమం చేయమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం అవుతుంది, ఇంత పెద్ద ఎత్తున జీవరాశులు ఈరోజు ఇలాంటి ప్రకృతి ఎక్కడ కూడా దొరకదు. మీరు అదంతా చూడండి ఒకసారి, ఆ బిట్ అంతా ఒకసారి చూపించి, ఆ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట వెనకాల దుర్గం చెరువు ఉంటుంది. ఎంత పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం! సో ఇదంతా కూడా కనబడుతుంది కదా చాలా క్లియర్గా మీకు. ఈ విధ్వంసం అంతా కూడా కనబడుతూ ఉంటే ఎందుకు రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడవు అని చెప్పేసి నేను చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాను. రాజకీయ పార్టీలు చాలా ఖచ్చితంగా వీటిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 100% దీనికి ముఖ్యంగా కేటీఆరే ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడకపోతే 100% ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ముగా వస్తున్నట్టే అనుకోవాలి. కొన్ని స్వప్రయోజనాల కోసం కొన్ని వాటిని ఏమో తెరమే తీసుకొస్తున్నాడు. అసలైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా మూకుమ్మడిగా అందరూ కలిసి తెలంగాణ ప్రజల్ని ఈ 3 పార్టీలు కలిసి దోకా చేస్తున్నట్టుగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది. మీకు చాలా ఇదంతా చూస్తున్నారు కదా, ఎంత పెద్ద ఎత్తున కొండలు, చెట్లు, ఒకసారి మొత్తం చూపి క్లియర్గా. అవన్నీ చెట్లు ఉన్నాయి, అందులో జీవరాశులు ఉన్నాయి. మన జాతీయ పక్షి అయితే నెమళ్ళు కూడా ఉన్నాయి, అందులో నెమళ్ళు ఉన్నాయి. నేను కావాలంటే విజువల్స్ మీకు పెడతాను, చూడండి, పక్కన పెడతాను. అదేవిధంగా కొండలు ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి కొండలు? ఇప్పుడా దాదాపు 100,000 సంవత్సరాల నుంచి కొండలు ఏర్పడ్డాయి. వాటిని ఇప్పుడు ఈరోజు 100 కోట్లకు అమ్మేసి ఆ కొండలు తీసేస్తే రేపు ప్రకృతి విధ్వంసం కాదా? రేపు ఈ యొక్క హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఒకవేళ భూకంపం వస్తే ఎవడు బాధ్యుడు? మీరు ఇవన్నీ తీసేస్తే 100% ప్రభుత్వం వీటిపైన ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఈరోజు ఆదాయం లేదు కదా, ఇష్టం వచ్చి అమ్మేస్తాం కదా అని అనుకుంటే మాత్రం ప్రజలు తిరగబడుతున్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇది ఇక్కడ ఏదైతే రాయదుర్గ సమీపంలో 177 కోట్లు ఎకరానికి పలికినటువంటి భూమిలో ఈరోజు ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం
మనం ఏదైతే నిన్న రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసినటువంటి ఎకరానికి 177 కోట్ల విలువైనటువంటి భూమికి దగ్గరలో ఉన్నాం. దీనికి ఇంత విలువ ఎందుకు అని ఒకసారి మీరు విజువల్స్ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఆ విజువల్స్ మీకు రోడ్డు మధ్యలో రోడ్డు కనబడుతుంది, ఇటుపక్క ఒక కొండ అటుపక్క ఒక కొండ కనబడుతుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి కొండ ఏదైతే ప్రాంతం అవుతుందో అది 7 ఎకరాల బిట్టు, బయోడైవర్సిటీని ఆ వెనకాల ఉన్నటువంటి బిట్ అది. సో అందరూ ఏమనుకుంటారంటే అది పార్క్ అని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ పార్క్ వెనకాల ఆల్రెడీ 7 ఎకరాల భూమి నిన్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సంబంధించినటువంటి ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అవుతుందో ఆ సంస్థ సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేలంలో. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న కొండ ఏదైతుందో ఆ లెఫ్ట్ సైడ్ కొండ వెనకాల ప్రాంతంలో కొద్ది దూరంలో ఇప్పటిదాకా మనం వీడియోలు చూపించినాం కదా, ఆ వీడియో ఏదైతుందో ఆ వీడియో వెనకాల ఉన్నటువంటి వెనకాల బిట్టు దగ్గర మనం ఆ వీడియోలో చేయడం జరిగింది. సో అదేమో 11 ఎకరాల బిట్టు, అది ప్రెస్టేజ్ రియాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కొనడం జరిగింది. సో ఇప్పుడు మీరు క్లియర్గా 2 కొండల మధ్య ఉన్నటువంటి రోడ్డు ఏదైతే కనబడుతుందో ఆ 2 కొండల మధ్య నుంచి మనం వెళ్తూ ఉన్నాం. సో అందుకే ఇది దాదాపు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో చాలా ప్రైమ్ లొకేషన్స్లో, అదేవిధంగా ప్రకృతి ఏదైతే ఉందో కొండల మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం, కొండల చుట్టూ అటుపక్క ఇటుపక్క ఉంది కాబట్టి ఈ యొక్క 2 భూములకు కూడా ఇటు 11 ఎకరాల బిట్టుకేమో 148 కోట్ల ఎకరానికి పడ్డది. అదేవిధంగా ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి కొండ ప్రాంతం ఏదైతుందో 7 ఎకరాల బిట్టు అది 177 కోట్లు. అంటే దాదాపుగా నిన్న 18 ఎకరాల నర దాదాపు అంటే 18 ఎకరాల భూమి ఏదైతుందో కేవలం 3,100 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. గతంలో కేసీఆర్ కూడా నియోపోలిస్ దగ్గర 46 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా సేమ్ అదే 3,800 4,000 కోట్ల ఆదాయం రావడం జరిగింది. గతంలో అప్పుడే రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎకరానికి 100 కోట్ల రూపాయలకు పైగా కొనడం జరిగింది. ఆనాడే అది దేశంలోనే అతిపెద్ద చరిత్ర అని చెప్పేసి అన్నారు. కానీ అది 2023 నుంచి 2025 అంటే 2 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఆ ఎకరం కాస్త 100 కోట్లు కాస్త 177 కోట్లు ఈరోజు దేశం నివ్వరపోయే వార్తగా కనబడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను వేలం వేసింది అని ఒకసారి మనం ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం లేదు, వేరే అవసరాలకు అనుగుణంగా అమ్మేసారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో భారీగా పెరిగింది అని ప్రపంచం దేశం కూడా అర్థమయ్యేలా ఒక రకమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి. సో ఒకసారి యూటర్న్ చేసుకుంటే చాలా క్లియర్గా మనకు ఆ 7 ఎకరాల బిట్టును కూడా ఒకసారి క్లియర్గా మనం చూడొచ్చు. ఇప్పుడు మీకు ఇటు లెఫ్ట్ కనబడుతున్నటువంటి ఈ కొండ ప్రాంతం ఏదైతుందో ఈ కొండ ప్రాంతమే 7 ఎకరాల బిట్టు ఇదే ఎకరానికి 177 కోట్ల రూపాయలు పలికింది. దాదాపు ఈ 7 ఎకరాల బిట్టు విలువ వచ్చేసి దాదాపు 1300 కోట్లకు పైగా ఉంది. సో ఇది ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సంబంధించినటువంటి ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దీన్ని దక్కించుకోవడం జరిగింది వేలంలో. సో ఇది ప్రస్తుతం ఈ 2 కొండలు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొండలు తొలిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఈ కొండలను తొలిచేసి ప్రకృతిని విధ్వంసం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ లెఫ్ట్ సైడ్ కొండ ఉంది కదా, ఈ కొండ ప్రాంతంలోనే ఇది మన జాతీయ పక్ష నెమళ్ళు కానీ దాదాపు 100 రకాల జీవరాశులు కానీ ప్రకృతి కానీ చాలా అతిపెద్దగా ఉంటుంది. బయోడైవర్సిటీ పార్కే ఉంది ఇందులో, దీన్ని ఆనుకునే ఉంది. సో అలాంటి పార్కులో నెమళ్ళు కానీ జీవరాశులు కానీ అన్నిటిని కూడా విధ్వంసం చేసి ఈ కొండలు తొలిచేసి రేపు హైదరాబాద్లో జరిగేటువంటి ఒక భారీ ప్రమాదానికి ఈరోజు గురి కావడానికి అవకాశం ఉందని కూడా పర్యావరణవేత్తలు చెబుతా ఉన్నారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు మరి ఇలాంటి వాటిని అమ్మడం ద్వారా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కావచ్చు, కానీ ప్రకృతి మాత్రం భారీగా విధ్వంసం అవుతుందని మాత్రం స్పష్టంగా మనం అయితే చెప్పొచ్చు.